హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇప్పుడు మీకు ఈరోజు నిన్న మొన్న 3 రోజులు వీడియో కలిపి ఈరోజు పోస్ట్ చేసేస్తాను. ఏం మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ వస్తాయి. సాటర్డే ఎలాగో మీరు పూజ వీడియో చూశారు కదా, దాని తర్వాత ఒక విషయం చెప్పాను శ్రావణి సమ్మర్ క్యాంప్ గురించి. ఇవాళ అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి ఇవాళ ఓటింగ్ డే. అందరూ మీ ఓటుని చక్కగా వేసి ఉంటారని అనుకుంటున్నాను. మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. మేము కూడా ఉదయాన్నే బయలుదేరాము. ఉదయం అంటే ఉదయం కాదు, 11 కల్లా బయలుదేరాము. మామూలు ఎండగా లేదు, అంటే ఇంట్లో వంట చేసేసుకుని అప్పుడు వెళ్తే శ్రావణికి కొంచెం ఫీవర్గా ఉంది. సో అందుకని శ్రావణిని ఇంట్లో అట్టు పెట్టి ఓటు వేసి వచ్చేద్దామని చెప్పి వంట ఇంట్లో టిఫిన్స్ అన్నీ అయిపోయాక అప్పుడు వెళ్ళాం అనమాట. ఇంకా లేట్ అయినా వచ్చి భోజనం చేసేయచ్చు అని చెప్పి నేను మా వారు వెళ్ళి ఇద్దరం ఓటేసి వచ్చాము. సో మా ఓట్ అయితే అయిపోయింది. మీ అందరూ వేసేసి ఉంటారనుకుని, ఇంకా లేని వాళ్ళైతే వేయండి. ఫోన్స్ అయితే పట్టుకెళ్ళదు, అక్కడికి అసలు మొబైల్ ఫోన్స్ ఎలా చేయట్లేదు, కార్లో అయినా పెట్టేసుకోవాలి. సో అక్కడితో నిన్నటిది అయిపోయింది, ఈరోజు అయింది. నిన్న సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే వెజిటబుల్ బిర్యానీ చేశాను. సరదాగా ఒక క్లిప్ కింద షేర్ చేశాను అనమాట. మెయిడ్లు అందరూ ఏంటంటే ఆంధ్రాలో ఉంటారు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఓటుకని చెప్పని అందరూ అటు వెళ్ళిపోయారు. మెయిడ్ లేక గిన్నెలు ఎక్కువైపోతే తోముకోవడం కష్టం అని చెప్పని ఇలా పేపర్ ప్లేట్స్ అంటే విస్తరాకులు ఉంటే కనుక వాటిల్లో అందరం తినేసాం అనమాట. టిఫిన్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వరకు ఈ ప్లేట్స్ యూస్ చేసుకోవచ్చు కదా, తోమడం పని తగ్గుతుంది అని చెప్పని ఇలా ఏర్పాటు చేసుకుని అందులో సరదాగా మీకు షేర్ చేశాను సింపుల్గాను. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటన్నది కూడా నాకు చెప్పండి. ఓటు ఎవరు వేసారు లేదన్నది కూడా నాకు చెప్పండి. సాటర్డే మీకు చెప్పాను కదా శ్రావణిని సమ్మర్ క్యాంప్లో వేశాను అని చెప్పని. యాక్చువల్గా అయిపోయింది, అయ్యాక మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇస్కాన్ వాళ్ళది గీతా సమ్మర్ క్యాంప్ అని చెప్పని మాకు దగ్గరలోనే ఒక స్కూల్లో పెడుతున్నారనమాట. 13 days ప్రోగ్రాము. ఆల్రెడీ 28కి ఇప్పుడు స్టార్ట్ అయింది. మొన్న సాటర్డే లాస్ట్ అనమాట. ఆ రోజు మా పేరెంట్స్ కూడా వాళ్ళు చేసిన అంటే 13 days నేర్చుకున్నవన్నీ కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ లాగా మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారనమాట. శ్రావణి ఏంటంటే ఆఫ్టర్నూన్ 2:30కి వెళ్ళిపోయింది. అందరూ అంటే కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్ పిల్లలందరూ కూడా హాఫ్ సారీస్ వేసుకోవాలనుకున్నప్పుడు అసలు పాపం దానికి లేదు, నాది ఉంటే వేసాను అనమాట. దానికి ఏంటంటే కొంచెం నచ్చలేదు డ్రెస్, కానీ మా వారు అప్పుడే వేసుకుని దిగిన వెంటనే కూతురు చూసి మురిసిపోతున్నారు. నా బంగారు తల్లి పెద్ద అయిపోయింది అని చెప్పని ఆయన ఆనందానికి అవదలేదు. ఒక్కొక్కసారి మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా పిల్లల్ని చూసేసరికి మనం మర్చిపోతాం ఆబ్వియస్లీ. మేము ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఏమున్నా సరే చిన్నగా లో అయినా కూడా చిన్నప్పుడు పిల్లల ఫొటోస్ తీసుకుని అవి చూసుకుంటే చాలు ఫుల్ యాక్టివ్ అయిపోతాము. అందులో మా వారైతే నేనైతే జోకులు వేసుకుంటుంటే మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగాను. అంటే సరదాగా ఇద్దరు ఏదైనా చిట్ చాట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ నాకి అంతలో పార్టీలు మార్చేసి నేను నాటు పార్టీ నా పార్టీ అని చెప్పని సరదాగా అలా జోకులు వేసుకుంటూ ఉంటే మా వారు కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళతో సరదాగాను. చెప్పానుగా ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మన పిల్లలతో అంత ఒక పాజిటివిటీగా ఉంటుంది ఖచ్చితంగాను. ఏదో జోకులు వేస్తూను మంచి విషయాలు చెప్తూనే ఉండాలి, ఎక్కడెక్కడ కంట్రోల్ చేస్తున్నట్టుగాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే సరదాగా ఫన్నీగా కూడా ఉండాలి. మా అమ్మాయి ఏంటంటే దానికి మామూలుగా బండి మీద కూర్చొని డబల్ ఎక్కేస్తుంది. అమ్మ అలా వద్దు, హాఫ్ సారీ వేసుకున్నాక ఒక సైడ్ కూర్చో అంటే పడిపోతాను నేను అంటుంది. అది చిన్నపిల్లగాను. నాన్న జాగ్రత్తగా తీసుకెళ్తారమ్మా, నీకేం టెన్షన్ లేదని చెప్పని 2:30కి శ్రావణి పాపం ఎండలో వెళ్ళిన తర్వాత అప్పుడు ఈవినింగ్ 4:35కి మేము వెళ్దామని. ఎందుకంటే శ్రావణిది ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, దానిది వాళ్ళ బ్యాచ్ అందరూ హైయర్ సెక్షన్ అంటే 10th, 11th, 12th అంటే 15 years ప్లస్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ బ్యాచ్ అనమాట వాళ్ళది. వాళ్ళు తులసి పూజ సంథింగ్ ఏదో ప్రేయర్స్ అవి ఉంటాయని చెప్పింది. బయట ఉన్న ఎండలకి ఏంటంటే మంచి చీరలు అంత హాయిగా అంటే హెవీగా ఉండే చీరలు కట్టుకోలేక సింపుల్గా ఇది కోటా శారీ, ఇది నా ఫేవరెట్. ఎన్నో సంవత్సరాల కింద తీసుకున్నది, ఇది ఇప్పటికీ అలాగే ఉంది. అప్పట్లో మిర్రర్ వర్క్ ఫ్యాషన్, ఇంచుమించు 12 ఏళ్ళు ఏమన్నా 10 ఏళ్ళు పైన ఈ చీరకైతేను. అప్పట్లోనే ఇది బ్లౌజ్కి 1500, శారీ 1500 అని గుర్తు నాకు. నా ఫేవరెట్ అంటే మంచి రాణి పింక్కి సిల్వర్ కాపర్ బార్డర్ తోటి ఉండే కోటా సారీ. లైట్ వెయిట్, అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అగ్గిపెట్లో పెడితే పట్టేస్తుందేమో అన్నంత లైట్ వెయిట్. దానికి సింపుల్గా ఇలా పర్ల్స్ తోటి పేరప్ చేశాను. వెళ్ళిన వెంటనే వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు కదా, అలా మనకి నామం పెడుతున్నట్టుగా అందరికీ పెడుతున్నాను ఇప్పుడు గంధంతో. నాకు ఎంత నచ్చిందంటే ఫస్ట్ వెళ్ళి పెట్టించేసుకున్నాను. మా కాలనీలో ఉంటుంది శ్రీలత, తను మా నైబరు. సో వాళ్ళ అబ్బాయి కూడా ఇందులో జాయిన్ అనమాట. అంటే మా కాలనీలో కొంతమంది ఒక 7 మంది దాకా ఇస్కాన్ వాళ్ళ దాంట్లో తెలియకుండా ఒకరికొకరు అనుకోకుండా బస్సు ఎక్కినప్పుడు చూసుకున్నాం అనమాట. సో వెళ్ళినప్పుడు మేము వాళ్ళు కలిసి వెళ్ళాం. తను యోగా టీచరు, బెస్ట్ యోగా టీచర్ అని చెప్పచ్చు, మామూలు విషయం కాదు. అందులోనూ చాలా బాగా నేర్పిస్తుంది. వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి అనమాట. ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారు, అందరూ కలిసి వెళ్ళాము. అక్కడ ఒక 450-500 పిల్లలు
ఇస్కాన్ సమ్మర్ క్యాంప్లో వచ్చారంటే ఎంత ఆశ్చర్యపోయాను. అంటే ఈ రోజుల్లో ఈ పిల్లలకి అందరికీ ఇవి అవసరం అని అనిపించింది నాకు. అంటే ఒక మంచి ఒక మోరల్ వేలో, ఒక పాజిటివ్ వేలో, ఒక డివోషనల్ వేలో, ఒక అంటే ఇంకేం చెప్పాలి అన్నట్టుగా అనిపించింది. అలాంటివి పిల్లలకి ఖచ్చితంగా అవసరం. చాలామంది పేరెంట్స్ ఏంటంటే, అందులో ఇస్కాన్ వాళ్ళదంటే మంచి డివోటీస్ ఎక్కువ మనం ఉంటాము, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పని, కానీ అసలు చాలా విషయాలు నేర్పిస్తారు. ఈయన తెలుసు కదా, అదే భక్తి వేదాంత, ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఫిలాసఫరు, ఫౌండర్ ఈయన. సో ఈయనది ఏంటంటే, ప్రతిమ తీసుకొచ్చి పెడుతున్నప్పుడు నేను నిజంగా రియల్ అనుకున్నాను. అంతలా ఉన్నారు స్వామి అక్కడ కూర్చున్నప్పుడు. పిల్లలందరూ భలే, అంటే వాళ్ళ రోల్స్ ఏమేమి ఉన్నాయో, అంటే కొంతమంది స్కిట్స్ చేస్తున్నారు, కొంతమంది సాంగ్స్ పాడుతున్నారు, కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, కొంతమంది చాలా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అందులోనూ. మా శ్రావణిది ఏంటంటే తులసి పూజ, భగవద్గీత శ్లోకాలు, కొన్ని మంచి స్లోగన్స్ ఏవో చెప్పేది కూడా ఉన్నాయి అందులోనూ. అంటే మామూలు ఎండగా లేదు, 5 o'clock అయినా సరే ఫుల్ ఎండగా ఉంది. కొంచెం ఒక 6 అయితే కనుక అప్పుడు కొంచెం తగ్గుతుంది అని అనుకున్నాము. ఈ లోపల స్టేజ్ మీద తులసి పూజ అనమాట, ఫస్ట్ ప్రార్థన చేసి తులసి పూజది చేస్తారు. అంటే ఖచ్చితంగా పిల్లలకి ఇలాంటిది అవసరం. మా చిన్నప్పుడు సాటర్డే సండే మ్యాక్సిమం సత్యసాయిబాబా వాళ్ళది భజన సమాజ్ అని సంథింగ్ ఏదో ఉండేది, ఊళ్ళో ఒకళ్ళ ఇంట్లో జరిగేది అనమాట. నేనేంటంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దాంట్లో భజనలు నేర్చుకునేవాళ్ళం. మా చిన్నప్పుడైతే నాకు బాగా గుర్తు, వెళ్తే ఏదో ఒకటి భజనలు కానీ, దేవుడికి సంబంధించిన పాటలు కానీ, సత్యసాయిబాబా భజనలు అనేవారు, అవి నేర్చుకుని వచ్చేవాళ్ళం. అందుకని చిన్నప్పటి నుంచి పాటలు అవి పాడుకోవడం కానీ, దేవుడివైనా సినిమావైనా ఏవైనా సరే ఆ ఇంట్రెస్ట్ బాగా వచ్చేది. మా పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలందరూ కూడా చక్కగా చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతేను. శ్రావణి కూడా మంచిగా పార్టిసిపేట్ చేసింది. అది కూడా మా సొసైటీలో ఎవరో మాకు షేర్ చేసేది తెలిసిన వాళ్ళు. సో బ్లెస్డ్గా అనిపించింది నాకు. ఒక మంచి యాక్టివిటీలో ఒక 15 days 13 days అయినా కూడా నేను మంచిగా పంపించగలిగాను అని చెప్పని. ఈసారి మీకు కూడా ఏదైనా ఇస్కాన్ వాళ్ళది ఇలా సమ్మర్ క్యాంప్ ఉంటే కనుక తప్పకుండా మీ పిల్లల్ని కూడా పంపించండి. ఒక మంచి కొన్ని రోజులైనా కూడా మంచి వాల్యూస్ నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఇది మాత్రం నేను చెప్పగలను. తర్వాత అందరూ కలిసి మంచి మంచి స్లోగన్స్ అవి చెప్పారు. చిన్న పిల్లలందరూ చాలా బాగా చేశారు. అక్కడ ఫుడ్ కూడా అనమాట, బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ కలిపి 2500, 13 days కోర్స్ అనమాట ఇది. One by one. Healthy lifestyle. A state of complete physical and mental and social well-being is very important. Balanced diet, exercise, devotional service and chanting helps. Better to avoid junk food and meat which makes us lazy and crazy. Caring by listening, sharing, comforting, showing sympathy, empathy and appreciation makes a big difference. It gives satisfaction and fulfillment. Punctuality. When we are punctual, we earn respect from others and never miss opportunities. Punctuality, honesty and simplicity help us achieve our goals. Kindness. When we are kind, forgiving and compassionate, without envy, anger and ego, Krishna loves us. Sustainability. We have to protect our environment and ecological balance by preserving our pure natural resources like water, air and soil to build a sustainable future. Hare Krishna. Humanity is the secret to maintain good relationships. We should not demand respect or honor. It is a grace that attracts Krishna's grace. Hare Krishna. Discipline in all areas of life help us to be self-controlled, obedient, focused, and in this gateway to success like Arjuna. Hare Krishna. We should practice tolerance towards dualities like heat, cold, pleasure, pain, and unpleasant situations without being disturbed. Gratefulness, gratitude is being thankful for all the blessings as a gift of Krishna's mercy. This keeps us healthy, happy and brings in abundance. Our parents sacrificed
mercy. సో ఫైనల్గా పిల్లలందరూ కలిసి ఇలా చేశారు. మీకు కూడా సరదాగా షేర్ చేద్దాము, ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము, అంటే ఎప్పుడైనా మళ్ళీ పెట్టినప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పని ముందుగా చెప్పలేదు, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. సరే వెళ్తుంది వస్తుందని అనుకున్నాను, కానీ నేను వెళ్ళి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అందుకని సరే మంచి విషయం అయితే నలుగురికి షేర్ చేయడం వల్ల హ్యాపీగా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎక్కడైనా ఉంటే కనుక కొంచెం దూరమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలాగో ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని చెప్పని షేర్ చేశాను. మా శ్రావణి కూడా ఇందులో ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని సరదాగా ఇది ఈరోజు వీడియో మీకు షేర్ చేద్దామని అనిపించింది. ఈవినింగ్ ఏంటంటే అక్కడే ప్రసాదం కింద పెట్టారు. నేను శనివారం మామూలుగా తిన్నాను అనుకున్నాను, కానీ ప్రసాదం తీసుకోకుండా రావడం ఎందుకని చెప్పని ఇడ్లీ పెట్టారనమాట. ఇడ్లీ తినేసి ఇంటికి వచ్చాము. సో సండే మామూలుగా ఇంట్లో యాజువల్ సరిపోయింది. మండే ఈరోజు ఓటింగ్, 3 days హాలిడేస్ అయిపోయాయి. చక్కగా అందరం కలిసి ఇంట్లో మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.